వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. మహబూబాబాద్ జిల్లా కురవిలో లార్జీలపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు. కురవి మండల కేంద్రంలో శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు పోలీసులు ఆదివారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని వివిధ లార్జీలను ఒక్కొక్కటిగా పరిశీలిస్తూ అక్కడ పరిస్థితులను సక్రమంగా తనిఖీలు చేశారు. పోలీసులు లార్జీలోని గదులను పరిశీలించి మూసివేసి ఉన్న గదులను కూడా తెరిపించి తనిఖీలు చేశారు. గదుల్లో నివసిస్తున్న వ్యక్తుల వివరాలను నమోదు పుస్తకాల్లో సరిపోల్చి చూసి వారి గుర్తింపు పత్రాలను పరిశీలించారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తుల ఆధార్ కార్డులు మరియు ఇతర ధృవీకరణ పత్రాలను సవరింపగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా లాడ్జ్ యజమానులకు పోలీసులు కీలక సూచనలు చేశారు. ప్రతి అతిథి వివరాలు సరైన రీతిలో నమోదు చేయడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పనిచేసేలా చూడడం, సందేహాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు ఏ విధంగానైనా సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ఎలాంటి కనికరం ఉండదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ గండ్రతి సతీష్ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద ఘటనపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ తనిఖీలు స్థానికుల్లో భద్రతపై విశ్వాసాన్ని పెంచగా అక్రమ కార్యకలాపాలపై గట్టి హెచ్చరికగా నిలిచాయి.